జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు ఆహారం ఆరోగ్యం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆహారం ఆనందం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆహారం ఆనందం. నిన్న చెప్పిన అంశాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఫుడ్ ముఖ్యం కానే కాదు, అంత హెడ్లోనే ఉంది. హెడ్ను సరి చేసుకుంటే ఫుడ్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఫుడ్ను సరి చేసినంత మాత్రాన హెడ్లో మార్పు రాదు. హెడ్లో ఉన్నటువంటి కల్మషం తీసుకున్న ఫుడ్ను కూడా విషంగా మారుస్తుంది. అందుకే నేను గతంలో చాలాసార్లు పదే హెచ్చరిస్తూ వస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే కఠోరంగా సాధన చేయవలసిన అవసరం లేదు అన్నాను. రుచులు అణుచుకోవద్దు అన్నాను. సంసార జీవితానికి దూరంగా ఉండవద్దు అన్నాను. వేషం మార్చుకోవద్దు అన్నాను. సన్యాసం పుచ్చుకోవద్దు అన్నాను. అందుకు మూల కారణం ఏంటి? ఎప్పుడైతే నియమాలు అనేవి కఠోరంగా ఉంటాయో ఆ వ్యక్తి మనసు నియంత్రించబడుతూ ఉంటుంది. మనసు నియంత్రించబడుతున్నప్పుడు మనసు విస్తరించదు, వికసించదు, స్వేచ్ఛను పొందే ప్రసక్తే లేదు. ఇవాళ ఎక్కువ మంది ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పొందాలని పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. చాలామంది ఆహార నియమాలను గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫలానా దుంప తినమంటున్నారు, ఫలానా ఆకు తినమంటున్నారు, ఫలానా మొక్కలు తినమంటున్నారు, ఫలానా చెట్టు బెరడు తినమంటున్నారు. కొన్ని ఆకులు కానీ మూలికలు కానీ తింటే 3 రోజుల్లో మీ జబ్బులు మొత్తం మాయమైపోతాయి అంటున్నారు. అది వాస్తవం కానే కాదు. ప్రపంచంలో మనుషులు దెబ్బతినేది ఎక్కడంటే మూఢనమ్మకాలు ఇరుక్కుపోతున్నారు. ఆధ్యాత్మికత మొత్తం అశాస్త్రీయంగా ఉంది. ప్రపంచంలో ఎవరైనా మారతారు, కానీ మూఢనమ్మకాలు ఇరుక్కున్నటువంటి వ్యక్తులు మారరు. వాళ్ళని మార్చడం సాధ్యం కానే కాదు. నేను ప్రారంభం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను, అశాస్త్రీయత 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 అని. అందుకే ఇవాళ ఆధ్యాత్మిక ప్రచారం కూడా పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ప్రచారం చేసేటటువంటి వాళ్ళు కూడా విజయం సాధించలేకపోతున్నారు. ప్రచారం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం, అనుభవం ముఖ్యం. ఎప్పుడైతే ఒక పదార్థాన్ని తిని అనుభవాన్ని పొందుతాడో అతను ఆ పదార్థాన్ని గురించి బహిరంగంగా ప్రచారం చేసే అర్హతను సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే కేవలం సిద్ధాంతాన్ని రూపొందించుకొని ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకోవాలనే భావనలో ఉంటారు, వాళ్ళు సమూలంగా వైఫల్యం చెందుతారు. మీరు సమాజాన్ని గమనించండి, అందులో వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని గమనించండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని గమనించండి, వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి భావాలను గమనించండి. వాళ్ళు ఎందుకు ఆధ్యాత్మిక మార్గానికి పరిగెత్తుకొస్తున్నారో మీరు ఆలోచించండి. ప్రకృతి వైద్యశాలలకు విపరీతంగా పరుగులు పెడుతున్నారు. ఎవరు ఏ చిట్కా చెప్పినా వందల వేల లక్షల మంది దాన్ని ఆచరిస్తున్నారు. ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుతున్నారు మీరు ఆలోచించండి. ఆరోగ్యాన్ని పొందకపోవడానికి మూల కారణం ఏంటి? వాళ్ళు అన్నమయ కోశానికి సంబంధించినటువంటి అన్నాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ అన్నమయ కోశం అనేది స్థూలమైంది, ఆనందమయ కోశం అనేది
సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఆనందమయ కోశం శుద్ధి అయితే అన్నమయ కోశాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అన్నమయ కోశంలో ఇరుక్కుంటే ఆనందం ఎలా వస్తుంది? ఆనందం లేని వ్యక్తికి సంతృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, సుదీర్ఘ ఆయువు కూడా ఉండే అవకాశమే లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇవాళ అనేక మంది మరణ భయంతో ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. కొంతమంది ఆసనాలు వేయిస్తున్నారు, జబ్బులు తొలగిపోతాయి అంటున్నారు. కొంతమంది ప్రాణాయామం చేపిస్తున్నారు, జబ్బులు తొలగిస్తామంటున్నారు. కొంతమంది ఆకురసం తాగమంటున్నారు. కొంతమంది స్వచ్ఛమైనటువంటి పండ్లు తినమంటున్నారు. కొంతమంది దుంపలు తినమంటున్నారు. కొంతమంది ఖరీదైనటువంటి నట్స్, అనేక రకాల పదార్థాలను గురించి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆ తినేవాళ్ళంతా ఎవరు? కార్పొరేట్ పీపుల్, ఖరీదైన జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు, మనసులో నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, తమో రజో గుణాలు అతిగా ప్రకోపించిన వాళ్ళు, ప్రపంచం నుండి ఆశించిన వాళ్ళు, ప్రపంచం నుండి నాకేమిటి అనుకునేవాళ్ళు, ప్రపంచం నుండి ఏదో ఒకటి పొందటం కోసం ప్రణాళికలు పథకాలు వేసుకునేవాళ్ళు, ఆశించి జీవించేవాళ్ళు, లక్ష్యాలు గమ్యాలతో జీవించేవాళ్ళు. కాబట్టి లోపం ఎక్కడుంది? శరీరంలో ఎక్కడ ఎటువంటి లోపం ఉండదు. లోపం అంతా మనసులోనే ఉంటుంది. అన్ని జబ్బులు మానసికమైనవే, మానసిక మట్టంలో ఉత్పన్నమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తూ ఉంటాయి. మానసిక మట్టంలో మూల కారణం ఉన్నప్పుడు శరీరానికి చికిత్స చేస్తే ప్రయోజనం ఏమిటి? మూల కారణం మనసులో ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చేది శరీరానికి. కాబట్టి కారణం ఒక చోట ఉంటే ట్రీట్మెంట్ ఒక చోట ఇస్తే ఎలా? అది రాంగ్ ట్రీట్మెంట్ కాదా? అశాస్త్రీయం కాదా? అంతా తెలుసు అనుకున్నటువంటి మేధావులే ఇంత పొరపాటు చేస్తే ఎట్లా? ఖరీదైన ఆహారం తీసుకుంటున్నారంటే చెడు కర్మను పోగు చేసుకుంటున్నట్లే కదా. మీరు చాలామంది కష్టించి పనిచేసే వాళ్ళని గమనించండి, వాళ్ళు తినేటటువంటి ఆహారాన్ని గమనించండి. వాళ్ళు సంపన్న వర్గాల వాళ్ళు తినగా మిగిలినటువంటి ఆహారాన్ని తింటున్నారు, చద్ది పదార్థాలను తింటున్నారు, పాచిపోయిన పదార్థాలను తింటున్నారు. పెళ్ళిళ్ళకి వెళితే అక్కడ మిగిలిపోయిన పదార్థాల మొత్తాన్ని ఏరుకొని తెచ్చుకొని తింటున్నారు. అంటే సంపన్న వర్గాల వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళి ఆహారం తినగా పారవేసిన దాన్ని వీళ్ళు తిని ఆరోగ్యంగా ఉంటున్నారంటే దానికి ఏం సమాధానం చెప్తారు? మరి సంపన్న వర్గాల వాళ్ళకే కదా జబ్బులు వస్తుంది. అదే కదా అజీర్తి బాధ అంటే. ఒక వర్గానిది ఆకలి బాధ, మరొక వర్గానిది అజీర్తి బాధ. ఇద్దరూ బాధపడుతున్నారు కదా. అయితే స్వతహాగా ఆకలి బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నాడంటే ఇతనికి కర్మఫలం తక్కువగా ఉంది. ఖరీదైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి వ్యక్తి ఆహారం తీసుకుంటున్నాడు, కానీ అది కష్టించి పనిచేసి సంపాదించుకున్న ఆహారం కానే కాదు. కష్టించి పనిచేసి ఆహారాన్ని భుజిస్తే అది అమృతం అవుతుంది. కష్టించకుండా అవసరానికి మించి ఆహారం తీసుకుంటే అది మృతం అవుతుంది. అమృతము మృతం. అమృతం అనేది అమరత్వాన్ని కలగజేస్తుంది. మృతం అనేది బ్రతికుండగానే మనిషిని చంపేస్తుంది. మీరు 3 కాలు గుర్తుపెట్టుకోండి. కష్టించి పని చేయాలి, కడుపు నిండా భుజించాలి, కంటి నిండా నిద్రపోవాలి.
నిద్ర అనేది మెడిటేషన్ కదా. నిద్రలో ఆలోచనలు రావు కదా, ఆలోచనలు ఉండవు కదా, ఆలోచనలు లేవు కదా. ఆలోచన లేకపోవటం మెడిటేషన్ కదా. కష్టించి పని చేసి కడుపు నిండా తిన్న వ్యక్తికి తిన్నది అరుగుతుంది, పడుకుంటే నిద్ర పడుతుంది. కష్టించకుండా, కష్టపడకుండా కడుపు నిండా ఆహారం తిన్నప్పటికీ కష్టపడలేదు కాబట్టి, క్యాలరీలు ఖర్చు కాలేదు కాబట్టి అదంతా అదనపు శక్తిగా మారుతుంది కదా. ఆ అదనపు శక్తి ఆలోచన శక్తిగా మారుతుంది కదా. ఆ ఆలోచన శక్తే నెగిటివ్ థింకింగ్ అవుతుంది కదా. చూడండి, మనుషులు ఎంత పొరపాటు చేస్తున్నారు. అందుకే మేధావులంటే మతి భ్రమించిన వాళ్ళు, మెంటల్ వాళ్ళు అని అర్థం. వీళ్ళకి ఎవరే చెప్పినా గుడ్డిగా నమ్ముతారు తప్ప ఎందుకు ఏమిటని ఆలోచించరు. చూడండి, గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు అన్ని విధాలా బలహీనపడటానికి మూల కారణం ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారానికి దూరం కావటమే. మరొక మాటలో చెప్పాలంటే ప్రకృతికి దూరం కావటమే. ఆహారాన్ని వండి పూజించడమే. వండవలసినటువంటి అవసరం లేనటువంటి ఆహారాన్ని వండుకొని తింటే ఎలా ఉంటుంది? దానిలో విలువైనటువంటి పోషక పదార్థాలు మొత్తం హరించుకుపోతాయి కదా. వండి తిన్నటువంటి ఆహారం మనిషిలో తమోగుణాన్ని పెంచుతుంది. సహజ సిద్ధంగా పండినటువంటి ఆహారాన్ని తీసుకుంటే అది సాత్విక పదార్థం అవుతుంది. కాబట్టి తమోగుణం పెరిగింది మొట్టమొదట, తర్వాత రజోగుణం పెరిగింది. తమోగుణం రజోగుణం రెండు పెరుగుతూ వస్తున్నాయి. సత్వగుణం బలహీనపడింది. సాత్విక ఆహారం అంటే ఏమిటంటే తమోగుణ సంబంధమైన పదార్థం, రజోగుణ సంబంధమైన పదార్థం రెండూ సమాన స్థాయిలో ఉండాలి. సత్వగుణం అనేది ఎక్కడా లేదు. తమోగుణము రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉంటే అదే సత్వగుణం అవుతుంది. తమోగుణము రజోగుణం రెండు కూడా అసమానంగా ఉంటే సత్వగుణం బలహీనపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? తమోగుణ సంబంధమైన పదార్థాన్ని తీసుకోవాలి, రజోగుణ సంబంధమైన పదార్థాన్ని తీసుకోవాలి. కానీ రెండు ఎలా ఉండాలి? సమాన స్థాయిలో ఉండాలి. రజోగుణ సంబంధమైన పదార్థం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం సత్వగుణం రెండు కూడా బలహీనపడతాయి. తమోగుణ సంబంధమైన పదార్థం ఎక్కువగా ఉందనుకోండి, రజోగుణం సత్వగుణం రెండు బలహీనపడతాయి. తమోగుణము రజోగుణ సంబంధమైన పదార్థాలు రెండు కూడా సమాన మోతాదులో సమాన స్థాయిలో ఉంటే అదే సాత్విక ఆహారం, సమతుల్యపు ఆహారం, సమీకృత ఆహారం. అదే 100% ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, పరిమితంగా తీసుకుంటే, అవసరమైనంత మేరకే తీసుకుంటే సాత్విక ఆహారం, అవసరానికి మించి తింటే తమోగుణ ఆహారం, అవసరాన్ని తగ్గించుకుంటే రజోగుణ సంబంధమైన ఆహారం. అందుకే భగవద్గీతలో కూడా ఒక చోట ఉదహరించబడింది, ఆహార విహారాల్లో కానీ దైనందిన జీవితంలో కానీ సమత్వాన్ని సమతుల్యాన్ని పాటించమని చెప్పింది. అతిగా భుజించకూడదు, అతిగా నిద్రపోకూడదు, అతిగా నడవకూడదు, అతిగా పని చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు, అతిగా ప్రజా సంబంధాలను పెంపొందించుకోకూడదు. యోగి అంటే అవసరమైనంత మేరకే ఆహారం తీసుకునేవాడు. అవసరాన్ని తగ్గించిన రోగే, అవసరానికి మించి భుజించిన రోగే.
రోగానికి యోగానికి వ్యత్యాసం అది. భారతీయ ఆహార విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కూరన్నం ఉంటుంది, మజ్జిగన్నం ఉంటుంది. కూరన్నం రజోగుణం, మజ్జిగన్నం తమోగుణం. రెండింటిని కలిపి తింటున్నాం, అదే సత్వగుణం అంటే. ఇంకొక విషయం చెప్తున్నాను, అవసరానికి మించి తిన్నాం అనుకోండి, రుచిగా ఉందని చెప్పి ఐటమ్స్ పెంచుకొని బాగా తిన్నాం అనుకోండి, నిద్రమత్తు, సోమరతనం, బద్ధకం విపరీతంగా పెరుగుతాయి. అసలు ఆహారమే నిషేధించామనుకోండి, తగ్గించామనుకోండి, ఉపవాసాలు పెంచుకున్నాం అనుకోండి, లంకణాలుగా ఉంటున్నాం అనుకోండి, నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా కలల నిద్ర ఉంటుంది, కలత నిద్ర ఉంటుంది. దాన్ని సెమీ స్లీప్ అంటారు, హాఫ్ స్లీప్ అంటారు. అది చాలా ప్రమాదకరం. 4 గంటలు నిద్రపోయిన సౌండ్ స్లీప్ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. అందుకే పల్లెటూళ్ళలో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, పగలంతా పొలంలో కష్టపడి పనిచేసేవాళ్ళు, సాయంత్రం 7-7:30 అయ్యేసరికి దీపాల ముందు కూర్చొని భోంచేసేవాళ్ళు, దీపాలు ఆర్పించి పండుకునేవాళ్ళు. ఇవాళ కరెంటు సౌకర్యం వచ్చింది, దీపాలు వెలుగుతూ ఉన్నాయి, ప్రసార మాధ్యమాలు తారాస్థాయిలో ఉన్నాయి, మనిషికి నిద్ర పట్టే అవకాశమే లేదు, విశ్రాంతి తీసుకోలేకపోతున్నాడు, ఆహారం సమయానికి తీసుకోవటం లేదు, సమయానికి నిద్ర పట్టడం లేదు. ఇంకా జబ్బులు ఎందుకు రావు? కాబట్టి శరీరాన్ని ఎలా ఉంచాలి? శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా గంటల తరబడి ఎందుకు సాధన చేయాలి? 10 గంటలు 11 గంటలు సాధన చేస్తే శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది కదా. అసలు సాధన చేయటం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు భగవంతుడు కదా, భగవంతుడు సాధన చేయడు కదా. సాధన చేస్తే భగవంతుడు ఎలా అవుతాడు? ఆ విషయాన్ని అనుభవంలోకి పొందేంత వరకు సాధన అవసరమేమో కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక సాధనతో పని ఏంటి? కాబట్టి పరిమితంగా తీసుకుంటే సాత్విక ఆహారం, ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా సాత్విక భావానికి విరుద్ధం. మరొక విషయం చెప్తున్నాను, ఆహారం ముఖ్యం కాదు, ఆహారంతో పాటు ఉన్నటువంటి మానసిక స్థితి చాలా ముఖ్యం. మనసు గజిబిజిగా ఉండి, గందరగోళంగా ఉండి, అసంతృప్తిగా ఉండి, అశాంతిగా ఉండి లోపల ఆహారం పడేస్తూ ఉంటే ఏమవుతుంది? డ్రైనేజ్ కాలువలో పాయసం పోస్తే ఏమవుతుంది? మురికి గుంటలో అమృతాన్ని పోస్తే ఏమవుతుంది? ఆలోచించండి. జబ్బులు ఎందుకు వస్తున్నాయి? అది శరీరం యొక్క లోపం కాదే, మనసు యొక్క లోపమే కదా. భగవంతుడు మనకి అందమైన శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని తుది వరకు కూడా ఏమాత్రం దెబ్బతినకుండా, కళావిహీనం కాకుండా, అందవిహీనం కాకుండా దాన్ని కాపాడుకుంటూ మరలా తిరిగి భగవంతుడికి అప్పచెప్పాలి కదా. ఎవరింటి నుండైనా ఒక వస్తువు తెచ్చుకున్నాం, ఆ వస్తువును మరలా అదే స్థితిలో వాళ్ళకి ఇవ్వాలి కదా. భగవంతుడు మనకి ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? కర్మల మూటను కరిగించుకోవటం కోసం, కర్మలు చేయటం కోసం భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా. మరి కర్మలు చేయకుండా సుఖపడితే ఎట్లా? కర్మలు చేయకపోతే కర్మలు కరిగిపోవు కదా. ఆలోచించండి ఒకసారి. సోమరతనం, బద్ధకంగా ఉంటూ సాధన చేస్తే లాభం ఏంటి? తమోగుణం ఎక్కువగా ఉండి సాధన చేసిన ప్రమాదకరమే, రజోగుణం ఎక్కువగా ఉండి సాధన చేసిన ప్రమాదకరమే. సత్వగుణం ఉంటే అసలు సాధన చేయాల్సిన అవసరం ఏంటి? మనసు సమత్వంలో, సమతుల్యంలో ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా.
కాబట్టి సాత్వికత అనేది ఉన్నప్పుడు సాధన యొక్క అవసరం లేదు. సాత్వికత లేకుండా సాధన చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సాత్వికత ఎందుకు లోపించింది? దానికి మూల కారణం ఏంటి? తమోగుణం ఎక్కువ ఉన్నా సాత్వికత లేదు, రజోగుణం ఎక్కువ ఉన్నా సాత్వికత లేదు. తమోగుణం రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉండాలి, సమాన మోతాదులో ఉండాలి. మనం ఆహారం భుజించేటప్పుడు తప్పనిసరిగా పాత్ర శుద్ధి ఉండాలి. పాత్ర శుద్ధి ఉండాలి. పాత్ర మురికిగా ఉండి అందులో ఆహారం వండితే ఆహారం కూడా కలుషితం అవుతుంది కదా. కాబట్టి పాత్ర శుద్ధి చాలా అవసరం. రెండవది పదార్థ శుద్ధి చాలా అవసరం. కలుషితమైన పదార్థాన్ని శుభ్రమైనటువంటి పాత్రలో ఉడికించినా వండినా ఉపయోగం లేదు కదా. పదార్థం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. మన ఇంట్లో దుర్గంధభూయిష్టమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, అక్కడ మనకు అసౌకర్యంగా ఉంటుంది కదా. కాబట్టి చుట్టూ కూడా పరిసరాలు శుద్ధిగా ఉండాలి. అదేవిధంగా వండించే వ్యక్తి యొక్క మనసు కూడా శుద్ధిగా ఉండాలి. వండే వ్యక్తి యొక్క మనసు కూడా శుద్ధిగా ఉండాలి. అంటే దాన్నే పాకశుద్ధి అంటారు. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పరిసర శుద్ధి, పాకశుద్ధి. ఇక ఐదవది ఉంది, తినే వ్యక్తిలో కూడా లోపల పవిత్రత ఉండాలి. దాన్నే భావశుద్ధి అంటారు. లోపల సంస్కారాలు ఉత్తమంగా ఉంటే అది భావశుద్ధి అవుతుంది. లోపల సంస్కారాలు చెడుగా ఉంటే అది కలుషితంగా ఉంటుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉన్నప్పుడు తీసుకునే ఆహార పదార్థం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సంస్కారాలు చెడుగా ఉన్నప్పుడు తీసుకునేటటువంటి ఆహారం విషంగా మారుతుంది. కాబట్టి ఆహారమే మెడిసిన్ కాదు, మనసే మందు. ఆహారం మెడిసిన్గా ఉందనుకోండి, పరిమితంగా ఉందనుకోండి, జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. ఆహారం ఎప్పుడైతే మోతాదు మించుతుందో జీవితం అబాసుపాలవుతుంది. కాబట్టి ఎవరికైనా జబ్బులు రావటానికి మూల కారణం, ఆరోగ్యం లేకపోవటానికి మూల కారణం, కఠోరమైన ఆహార నియమాలు పాటించడానికి మూల కారణం సంచిత ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు రెండూ కూడా, ఈ రెండు రకాల కర్మలు కూడా మనసును భారంగా తయారు చేస్తాయి. సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు తమో రజోగుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకంటే సబ్జెక్టు చెప్పలేం. ఇవాళ మనుషులు ఎలా తయారయ్యారంటే, ఏ ఒక్క విషయం ప్రచారంలోకి వచ్చినా లక్షల మంది దాన్ని అనుసరిస్తున్నారు. తప్పని నేను చెప్పటం లేదు, అది శాశ్వతంగా ఎందుకు కొనసాగటం లేదు. కొంతమంది కొబ్బరి నూనె తాగమంటున్నారు ఆహారం మానేసి. కొబ్బరి నూనె తాగుతూ ఉపవాసం ఉండి చికెన్ తినమంటున్నారు, చేపలు తినమంటున్నారు. ఆలోచించండి, చెప్పేటటువంటి విషయం ఎంత అసంబద్ధంగా ఉందో మీరు ఆలోచించండి. చేపలు చికెన్ తింటూ ఉపవాసం ఉండటం అంటే ఏమిటి? నువ్వు తినవలసింది సాత్విక ఆహారం, నువ్వు తినవలసింది శాకాహారం.
నువ్వు తినవలసింది సత్వగుణాన్ని పెంచేటటువంటి ఆహారం. కానీ అక్కడ తింటుంది ఏమిటి? ఉపవాసం ఉండటం అంటే రజోగుణం. చికెను చేపలు తినటం అంటే దాన్ని ఏమంటారు? శరీరాన్ని మళ్ళా విషపూరితం చేయటమే కదా. కొంతమంది గోమూత్రం తాగమంటున్నారు, గోపంచకం తాగమంటున్నారు. గోవును పూజించమని చెప్పటం చాలా మంచిది, కానీ గోపంచకం ఎందుకు తాగాలి? కొంతమంది వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు తాగుతూ ఉంటారు, దాన్ని ఔషధంగా సేవిస్తూ ఉంటారు. అవసరమేంటి? అవసరమేంటి? కొంతమంది చిరుధాన్యాలు తినమంటున్నారు. ఎస్, వాటి వల్ల కొద్దిగా మాత్రమే ప్రయోజనం ఉంది. శరీరంలో ఎటువంటి నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా, అదనం పెరుగుదలున్నా, అదనం బరువున్నా, దీర్ఘకాలిక రుగ్మతలున్నా అది శరీరం యొక్క లోపం కానే కాదు. మనసులో ఏర్పడ్డటువంటి చెడు భావనలే శరీరంలో నొప్పులుగా, బాధలుగా, అసౌకర్యాలుగా, రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. పొరపాటును కూడా శరీరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేనే లేదు. మరి ఏంటి దీనికి మార్గం? ఆనందమయ కోశానికి వెళ్ళాలి. ఆనందమయ కోశంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? హృదయ మట్టంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? అతని ఆలోచనలు మొత్తం ఎలా ఉంటాయి? సంకుచితంగా, స్వార్థంగా ఉంటాయా? విశాల భావంతో ఉంటాయా? సంకుచితంగా, స్వార్థంగా ఉండి, శారీరక మమకారం ఉండి, శరీరాన్ని పోషించాలనేటటువంటి భావన ఎక్కువగా ఉండి, దాన్ని ఆహారం ద్వారా పోషిస్తూ ఉంటే ఆనందం ఎందుకు వస్తుంది? పశువులు, పక్షులు కూడా ఆహారాన్ని తింటున్నాయి కదా, ఆహారానికి అవి ప్రాధాన్యతనిస్తున్నాయి కదా. పగలు సూర్యుడు ఉన్నంత వరకు అవి విపరీతంగా తింటున్నాయి కదా. కానీ వాటి యొక్క జీవన విధానం ఎంతవరకు పరిమితమైంది? ఆరోగ్యానికి, ఆయువుకు మాత్రమే పరిమితమైంది. ఫలవంతమైన సంతానానికి మాత్రమే పరిమితమైంది. కానీ మానవ జీవిత పరమార్థం ఏమిటి? అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వటం కదా. కాబట్టి అందం ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా తప్పనిసరిగా సంస్కార శుద్ధి జరగాలి కదా, గొప్ప వ్యక్తి లక్షణాలు ఉండాలి కదా, నైతిక విలువలు ఉండాలి కదా. ఆలోచించండి ఒకసారి. నైతిక విలువలు కోల్పోయిన తర్వాత మనిషి అంతరంగంలో విపరీతమైన భయం ఉంటుంది, పాపభీతి ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది, తనను తాను కించపరుచుకుంటూ ఉంటాడు, ఆత్మన్యూనతా భావంతో ఉంటాడు, అంతరంగం ఘోషిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఎంత ఫుడ్ తింటే లాభం ఏంటి? అంతరంగంలో అపరాధ భావం ఉండి, పాపభీతి ఉండి, తప్పులు చేస్తూ ఉండి, పొరపాటు చేస్తూ క్రమ సంపాదనకు అలవాటు పడి అధర్మంగా జీవిస్తూ, నైతిక విలువలు లేకుండా, శీల సంపద లేకుండా ఆహారం మీద దృష్టి పెట్టడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ప్రజలంతా ఆ వైపుకు పరుగులు తీస్తున్నారు, అదే వాస్తవం అనుకుంటున్నారు. కొంతమంది మడ్ బాత్ అంటున్నారు, కొంతమంది సన్ బాత్ అంటున్నారు, కొంతమంది స్టీమ్ బాత్ అంటున్నారు, కొంతమంది మసాజులు అంటున్నారు. చూడండి శరీరాన్ని ఎంత హింసిస్తున్నారు. పవిత్రంగా ఉంచవలసినటువంటి శరీరాన్ని అంత పాడు చేయటం ఎందుకు? మడ్ బాత్ కావచ్చు, సన్ బాత్ కావచ్చు, స్టీమ్ బాత్ కావచ్చు, మరొక బాత్ కావచ్చు. అసలు అవసరం ఏమిటి అంటున్నాను నేను. ఎందుకింత పిచ్చివాళ్ళగా తయారవుతున్నారు? లక్షలు పోసి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? కాకులకు కొట్టి గద్దలకేస్తున్నారు కదా.
డబ్బులు సంపాదించి లక్షలు వైద్య ఖర్చులకు దారపోస్తున్నారు కదా. పిల్లలకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు మొత్తం తల్లిదండ్రులు మింగేస్తున్నారు కదా. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఒక మూత్రపిండం చెడిపోతే జీవితం ఎలా ఉంటుంది? కాలేయం చెడిపోతే ఎలా ఉంటుంది? కళ్ళకు అద్దాలు వస్తే ఎలా ఉంటుంది? పళ్ళు ఊడిపోతే ఎలా ఉంటుంది? పక్షవాతం వస్తే ఎలా ఉంటుంది? కీళ్ళ నొప్పులు వస్తే ఎలా ఉంటుంది? అంటువ్యాధులు ప్రబలితే ఎలా ఉంటుంది? ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? దానికి మూల కారణం వ్యాధి నిరోధక శక్తి తగ్గటమే కదా. అది ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. మనకి 3 సిస్టాలు పర్ఫెక్ట్గా పనిచేయాలి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఈ 3 కూడా కలిసి సంయుక్తంగా సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి 3 కలిసి సంయుక్తంగా పనిచేయాలంటే పుష్కలంగా ప్రాణశక్తి అందాలి. ప్రాణశక్తి పుష్కలంగా అందాలంటే తమోగుణం రజోగుణం ఉండకూడదు, సత్వగుణం మాత్రమే ఉండాలి. కాబట్టి లోపం ఎక్కడుంది? మనసులో ఉందా, శరీరంలో ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. శరీరాన్ని సరిచేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? అందువలన మానవ జీవితం సమూలంగా గాడి తప్పటానికి మూల కారణం వ్యవస్థాపరమైనటువంటి లోపాలు, సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా విస్మరించటం, చట్టాన్ని న్యాయాన్ని పరిగణనలోనికి తీసుకోవటం. సత్యాన్ని విస్మరించిన వ్యక్తి ఎలా ఉంటాడు? సత్యాన్ని ఆచరించే వ్యక్తి ఎలా ఉంటాడు? ధర్మాన్ని కాలరాచిన వ్యక్తి ఎలా ఉంటాడు? ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? మరొక విషయం చెప్తున్నాను. అందరి తత్వం ఒకే రకంగా ఉండదు. అందరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండదు. అందరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. తమోగుణంలో ఉన్న అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. రజోగుణంలో ఉన్న అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. సత్వగుణంలో ఉన్న అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి మూల నిర్మాణం ఉంటుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ మూల నిర్మాణానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. కాబట్టి మూల నిర్మాణం మారకుండా ఆహార నియమాలు మారిస్తే అతి ప్రమాదకరం. కొంతమందికి స్వీట్ బాగా ఇష్టం, కొంతమందికి హాట్ బాగా ఇష్టం, కొంతమందికి వేడి నీళ్ళు అంటే ఇష్టం, కొంతమందికి చన్నీళ్ళు అంటే ఇష్టం, కొంతమందికి గాలి ఎక్కువ కావాలి, కొంతమంది కిటికీలు మూసేస్తూ ఉంటారు. రంగును బట్టి, స్వభావాన్ని బట్టి, మూల నిర్మాణాన్ని బట్టి, జీనుల యొక్క నిర్మాణాన్ని బట్టి శారీరక వ్యవస్థలు మారుతూ ఉంటాయి. మారుతున్న శారీరక వ్యవస్థలకు అనుగుణంగా ఆహార నియమాలు ఉండాలి తప్ప శారీరక నిర్మాణం ఒక రకంగా ఉండే ఆహారం మరొక రకంగా ఉంటే అది ప్రమాదకరం. కాబట్టి శారీరక వ్యవస్థను బట్టి ఆహార నియమాలు ఉండాలి. శరీరం ఎప్పుడైతే ఒక శరీరం ఎప్పుడైతే ఒక స్వభావంతో ఉంటుందో దానికి మరొక స్వభావంతో కూడినటువంటి ఆహార పదార్థాన్ని ఇస్తే అది విషం అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మనం దశాబ్దాల తరబడి కొన్ని పదార్థాలకి బాగా అలవాటు పడతాం. కొన్ని తరాల నుంచి ఇటువంటి ఆహార నియమాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆహార నియమాలను ఒక్కసారిగా ఆకస్మికంగా మార్చకూడదు. కొన్ని పదార్థాలకు మన శరీరం అలవాటు పడిందంటే దాన్ని అడాప్టేషన్ అంటారు, అనుకూలనం అంటారు. ఆ పదార్థానికి అలవాటు పడ్డటువంటి శరీరం యొక్క నియమావళిని మార్చేటట్లయితే శరీరం దెబ్బతింటుంది, కాన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది.
ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంత వ్యవధినివ్వాలి. కొంతమంది రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటారు. ఒక్కసారిగా నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి నిర్మాణం దెబ్బతింటుంది. కొంతమంది రోజు డ్రింక్ చేస్తూ ఉంటారు. సడన్గా డ్రింక్ మానేస్తే ఏమవుతుంది? ఎప్పటి నుండో దశాబ్దాల తరబడి కొన్ని పదార్థాలకి పూర్తిగా అంకితమైనప్పుడు, ఆ పదార్థాలకి బానిసైనప్పుడు, ఆ పదార్థాలను రెగ్యులర్గా తింటూ ఉన్నప్పుడు వాటిని వెంటనే మార్చకూడదు. మరొక విషయం చెప్తున్నాను. మనం పదార్థాన్ని కొంచెం కొంచెం మార్చుకుంటూ పోతే మూల నిర్మాణాన్ని కూడా మార్చవచ్చు. కానీ దానికి కొంత కాల వ్యవధి అవసరం అవుతుంది. పదార్థాన్ని మారుస్తూ ఉండాలి, కానీ పాత పదార్థాన్ని పూర్తిగా నిషేధించకూడదు. పూర్తిగా క్రొత్త పదార్థాన్ని అందించకూడదు. నాకు తెలిసినంత వరకు పండ్లు కానీ, దుంపలు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ ఏవైనా సరే అన్నీ తింటూ ఉంటేనే శరీరం సమగ్రంగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కొన్నింటిని పూర్తిగా నిషేధించకూడదు, ఆకస్మికంగా నిషేధించకూడదు. అది తప్పు అనుకోకూడదు. ఏ పదార్థం అయితే ఎప్పటి నుంచి మనం తినటం ద్వారా మనకి అనారోగ్యం చేకూరిందో, జబ్బులు వచ్చినాయో ఆ పదార్థాన్ని గుర్తించాలి, దాని మోతాదును తగ్గించాలి. దీన్నే లైక్ బిగెట్స్ లైక్ అంటారు. ఒక పదార్థాన్ని తినటం ద్వారా అసౌకర్యం ఏర్పడిందంటే ఆ పదార్థాన్ని తగ్గించాలి, కానీ ఆకస్మికంగా నిషేధించకూడదు. ఒక పదార్థం లోపించడం వల్ల జబ్బు వచ్చిందంటే ఆ పదార్థాన్ని భర్తీ చేయాలి, కాంపెన్సేట్ చేయాలి. ఎప్పుడైతే పదార్థాన్ని మనం కాంపెన్సేట్ చేస్తామో ఆ లోపం భర్తీ అవుతుంది. మెడిసిన్ అంటే ఏందనుకున్నారు? మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు కానీ, ధాతువులు కానీ, మినరల్స్ కానీ, పోషక పదార్థాలు కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మాంసకృత్తులు కానీ, క్రొవ్వులు కానీ తగ్గాయి అనుకోండి, వాటిని ఆహారం రూపంలో భర్తీ చేయాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఏ సీజన్లో పండేటటువంటి పండ్లని ఆ సీజన్లో తింటూ ఉండి, ఏ సీజన్లో పండేటటువంటి ఆకుకూరల్ని, కాయగూరల్ని ఆ సీజన్లో తింటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం నివసించే పరిసరంలోనే మన పంట ఉండాలి, కాయగూరలు ఉండాలి, పండ్లు ఉండాలి. ఎక్కడో విదేశాల్లో పండినటువంటి పండ్లు తీసుకొచ్చి మనం తింటే వాటి యొక్క మూల స్వభావానికి, మన శరీర స్వభావానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అది కూడా ప్రమాదకరం. కాబట్టి ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాన్ని తీసుకుంటూ ఉండాలి. సీజనల్గా లభించేటటువంటి పదార్థాలను తింటూ ఉండాలి. శరీరాన్ని నిరంతరం పోషిస్తూ ఉండాలి. కఫం వచ్చిందనుకోండి, వేడిని పెంచే పదార్థం తినాలి. వేడిగా ఉందనుకోండి, చల్లబరిచే పదార్థాన్ని తినాలి. వేసవికాలం వచ్చిందనుకోండి, కొన్ని పదార్థాలు తినాలి. చలికాలం వచ్చిందనుకోండి, కొన్ని పదార్థాలు తినాలి. వేసవి కాలంలో తినవలసినటువంటి పదార్థాలని చలికాలంలో తినకూడదు. చలికాలంలో తినవలసినటువంటి పదార్థాలను వేసవి కాలంలో తినకూడదు. చుట్టూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం వేడిని పెంచే పదార్థాలు తినాలి. చుట్టూ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని పెంచే పదార్థాలు తినాలి. ఎవరి శరీర తత్వానికి ఏ పదార్థం అనుకూలంగా ఉంటుందో ఆ పదార్థాన్ని తింటూ ఉండాలి. కాబట్టి తత్వాన్ని బట్టి పదార్థాన్ని తింటూ ఉండాలి. శరీర తత్వం ఒక రకంగా ఉండి పదార్థం మరొక రకంగా ఉంటే
అది తొందరగా జీర్ణం కాదు. ఇంకొక విషయం చెప్తున్నా, వెరీ 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 ఇంపార్టెంట్. మనకి గిట్టిన పదార్థాన్ని కూడా శరీరానికి అందించి దాన్ని సులభంగా జీర్ణమయ్యే విధంగా శరీరాన్ని మలుచుకోవటమే యోగం అంటే. కొన్ని పదార్థాలు మనకు గిట్టకపోవచ్చు, కానీ పరిమితంగా తీసుకుంటూ ఉంటే ఆ పదార్థం తప్పనిసరిగా గిడుతుంది. నాకు ఫలానా పదార్థం గిట్టదు, ఆ పదార్థం తింటే నాకు ఎలర్జీ వస్తుంది, అసౌకర్యంగా ఉంటుందంటే నీ శారీరక నిర్మాణం పూర్తి ఆరోగ్యంగా లేదని గుర్తుపెట్టుకోండి. ఏ పదార్థాన్ని నిషేధించకూడదు, ఏ పదార్థానికి బానిస కాకూడదు. ఒక పదార్థాన్ని బలవంతంగా నిషేధించడం ప్రమాదమే. ఫలానా పదార్థాన్ని తినకపోతే నాకు ఆరోగ్యం చేయకూడదు అనుకోవటం కూడా బానిసత్వమే. కాబట్టి పదార్థం కావాలి, కానీ అది పరిమితంగా ఉండాలి. ఇక అన్నింటిని మించి ఒక విషయం చెప్తున్నాను, ఇది ఇంకా ఇంపార్టెంట్. పదార్థం ముఖ్యం కాదు, పరమాత్మ ముఖ్యం. పరమాత్మను అందుకోవాలంటే పదార్థం అనేటటువంటి మెట్టు కావాలి, సోపానం కావాలి. పరమాత్మను అందుకున్న తర్వాత అసలు ఆహారంతో అవసరమే ఉండదు. దీనికి చక్కటి ఉదాహరణ అవధూతలు. కొంతమంది ఎండలో తిరుగుతుంటారు, వర్షంలో తడుస్తుంటారు, చల్లో తిరుగుతుంటారు, బట్టలు ఉండవు, శారీరక స్పృహ ఉండదు, ఆహారం ఉండదు. నెలల తరబడి ఆహారం తీసుకోకపోయినా వాళ్ళకి ఆరోగ్యం చెడిపోదు. కారణం ఏంటి? వాళ్ళు విశ్వంతో అనుసంధానం అయ్యారు, జీవాత్మను పరమాత్మతో లయం చేశారు. వారి యొక్క అంతరంగం పూర్తిగా శుద్ధైంది, లోపల ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం కరిగిపోయాయి. వాళ్ళే అవధూతలు. అవధూతలు అంటే బట్టలు లేకుండా ఉండేవాళ్ళు కాదు, అంతరంగాన్ని అనంతంగా విస్తరింపజేసి అవధులు లేనటువంటి ఆనందాన్ని అనుభవించేవాడు. ఆనందంగా జీవించే వ్యక్తికి ఆహారం యొక్క అవసరం పెద్దగా ఉండదు. ఆహారమే ముఖ్యం అనుకున్న వ్యక్తి ఆనందంగా జీవించే అవకాశమే లేదు. హృదయ మట్టం వికసించినటువంటి వ్యక్తి దివ్యత్వానికి చేరువవుతాడు. మూలాధార చక్రంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, అన్నమయ కోశంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి హృదయ మట్టాన్ని అందుకునే అవకాశమే లేదు. కాబట్టి శరీరాన్ని పోషించాలి, కానీ దాన్ని కూడా యోగం మాదిరిగా పోషించాలి. యోగం అంటే ఏమిటి? ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఉంటే అదే యోగం. ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, అది రోగానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఫుడ్ ముఖ్యం కానే కాదు, కానీ ఫుడ్ చాలా అవసరం. అన్నమయ కోశం ముఖ్యం కాదు, కానీ అన్నమయ కోశం చాలా అవసరం. మేను ముఖ్యం కాదు, మేను చాలా అవసరం. దేహం ముఖ్యం కాదు, దేహం చాలా అవసరం. ఆనందానికి చేరిన తర్వాత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేహం కేవలం ఒక పరికరం మాత్రం అవుతుంది. దేహాన్ని దేవాలయంగా ఉంచుకొని దాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకుంటూ జీవనయానం కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఖండబలం ఉంటేనే అర్ధబలం ఉంటుంది, ఖండబలం అర్ధబలం రెండు ఉంటేనే అంగబలం ఉంటుంది, ఖండబలం అర్ధబలం అంగబలం మూడు ఉంటేనే ఆత్మబలం వస్తుంది. ఆత్మబలానికి చేరిన తర్వాత క్రింద ఉన్నటువంటి మూడు కూడా విలువలేనివిగా కనిపిస్తాయి. కింద వాటిలో ఇరుక్కొని పోతే పై వాటిని అందుకునే ప్రసక్తే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇవాళ అన్నమయ కోశం మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ఆనందమయ కోశాన్ని గురించి ఆలోచించటం లేదు.
అన్నమయ కోశంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఆనందమయ కోశాన్ని అందుకునే ప్రసక్తే లేదు. ఆనందమయ కోశంలో జీవించేటటువంటి వ్యక్తి అన్నమయ కోశాన్ని అశ్రద్ధ చేయకూడదు. అందుకే చాలామంది యోగులు గంటల తరబడి రోజుల తరబడి సాధన చేసుకుంటూ శరీరాన్ని అశ్రద్ధ చేసి దాన్ని సరిగా పోషించినందువల్ల రుగ్మతలకు గురై ఆధ్యాత్మిక మార్గానికే కళంకం తెచ్చారు. ఏ స్వామీజీ అయినా, ఏ బాబా అయినా, ఏ గురువైనా అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటేనే ఆధ్యాత్మికతలో పరిణతి చెందగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. అప్పుడే అన్నమయ కోశం కూడా శుద్ధి అవుతుంది. కాబట్టి అన్నమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని సమన్వయం చేసుకొని మీ జీవితాన్ని సరి అయిన పందాలో, సక్రమైన పందాలో మలుచుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.